హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చరిత ఏ రోజు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మ్యారేజ్ అనేది లైఫ్ లాంగ్ మర్చిపోలేనటువంటి ఒక అనుభూతి ప్లస్ ఒక పెద్ద గిఫ్ట్ కూడా. ఎందుకంటే మ్యారేజ్ లైఫ్ మీరు ఎంత ప్రొఫెషనల్ లైఫ్ సక్సెస్ అయినా కూడా పర్సనల్ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా లేకపోతే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. సో మనం ఎంచుకునేటటువంటి పార్ట్నర్ని మనము ఆలోచించి ఎంచుకుంటాము. కానీ కొన్నిసార్లు అయిపోతుందంటే మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ రావడము, ఈగో క్లాషెస్ రావడము, లేకపోతే ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరగడము, అలాంటివి జరగడం వల్ల ఆ రిలేషన్షిప్ అనేది మధ్యలోనే ఆగిపోతుంది. ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకునేటప్పుడు బాగా ఊహించుకుంటారు. అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఏంటంటే లైఫ్ చాలా బాగుండాలి, తర్వాత నేను హ్యాపీగా ఉండాలి, నన్ను అర్థం చేసుకునే భార్య కానీ భర్త కానీ రావాలి, నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి, నాకు సపోర్ట్గా ఉండాలి, ఇల్లంతా చూసుకోవాలి, ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా నాకు వెనకాల కానీ ముందు కానీ లేకపోతే మనీ పరంగా కానీ ఫైనాన్షియల్గా అడ్వైజ్గా పర్సనల్గా అన్ని రకాలుగా కూడా నాకు ఒక హెల్ప్ఫుల్గా ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కాకపోతే దాన్ని ఎంతమంది ఫాలో చేస్తారు అన్నదే మెయిన్ ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ నిలబడాలి అంటే ఇప్పుడు అబ్బాయిలకు ఎంతగా ఇంపార్టెన్స్ ఉంటుందో లైఫ్, అమ్మాయిలకు కూడా అంతగానే ఉంటుంది. సో ఒక రిలేషన్షిప్ నిలబడాలి, ముఖ్యంగా అది పెళ్లి బంధం అనేది నిలబడాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చూస్ చేసుకునేటటువంటి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ కొన్నిసార్లు పేరెంట్స్ చూస్ చేసుకుంటారు, కొన్నిసార్లు వాళ్ళే చూస్ చేసుకుంటారు. సో అలా ఎలా చూస్ చేసుకున్నా సరే ఫస్ట్ తొందరపడకుండా చూస్ చేసుకోవాలి. ఒక నెల 2 నెలల్లో అతనితో పరిచయం అయిపోయింది, లేదా ఆమెతో పరిచయం అయిపోయింది, ఆమె గురించి నాకు తెలుసు, సో నేను చేసేసుకుంటానని కాకుండా కొంచెం అంటే మినిమం ఒక 1 ఇయర్ వరకు మీరు ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మనకు తెలుస్తాయి మనలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేవి. లేదా ఒకవేళ పేరెంట్స్ చూశారు అంటే కూడా వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి చూస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ వల్ల కూడా మిస్టేక్ జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు కూడా ముందుండి, ఎందుకంటే ఇది మీ లైఫ్ కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఇలా నేను ఈ జాబ్ చేస్తున్నాను ఇలాంటివి ఉండాలి అని కూడా మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని కూడా మీరు చెప్పుకుంటే బెటర్గా ఉంటుంది. అది మీకు హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో. థర్డ్ వన్ ఏంటంటే మీరు ఇప్పుడు అందరూ కూడా జాబ్స్ చేస్తున్నారు కాబట్టి సో వర్కింగ్ టైమింగ్స్ కానివ్వండి, లేకపోతే మీ ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, అది మీ పర్సనల్ లైఫ్కి ఇబ్బంది కాకుండా చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే మీరు ఏదైనా సరే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడండి, ఇండైరెక్ట్గా ఏది మాట్లాడకూడదు. మీకు ఇది నచ్చలేదు, నాకు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. మోస్ట్లీ ఏంటంటే మనం ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా రిలేషన్షిప్స్ అనేవి పోతాయి. సో అందుకని ఏదైనా సరే ఫేస్ టు ఫేస్గా మాట్లాడుకుంటే బాగుంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఒకరికొకరు ఇచ్చుకోవాలి. ముఖ్యంగా 10 మందిలో ఉన్నప్పుడు కంపల్సరిగా రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. అది భార్య భర్తకు కానివ్వండి, భర్త భార్యకు కానివ్వండి, భార్య భర్తలనే కాదు, ఒక మనిషి రెస్పెక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ 6th వన్ ఏంటంటే డామినేషన్ మెంటాలిటీ ఉంటుంది. డామినేషన్ మెంటాలిటీ ఏంటంటే నాది నెగ్గాలి, నీది నెగ్గాలి, ఇలాని కాకుండా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎవరిది సెట్ అయిపోతుందో వాళ్ళది తీసుకుంటే బెటర్గా ఉంటుంది. అంతే తప్ప నాదే ప్రతిసారి గెలవాలని ఉండదు, ప్రతిసారి తనదే గెలవాలని ఉండదు. ఎందుకంటే అన్నీ కూడా ఒకరికే తెలిసి ఉండవు కాబట్టి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే చెప్పేది పూర్తిగా వినాలి, ఎదుటి వాళ్ళు చెప్పేది. ముఖ్యంగా ఇది కూడా ఒక రీజన్. సో ముఖ్యంగా ఎదుటి వాళ్ళు చెప్పేది క్లియర్గా వినాలి. అంతా మొత్తం ఒకటే రోజులో నాకు లైఫ్ అంతా అర్థమైపోవాలి అన్న ప్రాసెస్లో ఈ మనిషి గురించి మొత్తం నాకు తెలిసిపోవాలి, నెక్స్ట్ ఈ మనిషిని మొత్తం కంట్రోల్లో పెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే కంట్రోల్లో పెట్టుకోవాలనేది తీసేయండి. ఆ మనిషిని మనిషిగానే యాక్సెప్ట్ చేయండి. వెన్ యూ యాక్సెప్ట్ థింగ్స్, వెన్ యూ యాక్సెప్ట్ పర్సన్స్, యూ విల్ బీ వెరీ ఫ్రీ. సో యూ విల్ బీ మోర్ హ్యాపీ. సో కంట్రోలింగ్ అనేది పెట్టకూడదు. నెక్స్ట్ అది ఎవరైనా సరే మీరు ఫ్రీగా మరీ ఫ్రీగా అంటే అలాని కాదు, వాళ్ళని యాజ్ ఇట్ ఈస్గా పర్సన్స్గా యాక్సెప్ట్ చేయండి. అది మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే. నెక్స్ట్ మీరు చూపిస్తున్నటువంటి ప్రేమను గిఫ్ట్స్ రూపంలో కానివ్వండి, వెకేషన్స్ రూపంలో కానివ్వండి, అలా చూపించండి. అలా బయట మనకు స్పెండ్ చేసినప్పుడు, గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు కొంచెం మనకు మానసిక తృప్తి అనేటటువంటిది కలుగుతుంది. ఇవి ఫాలో చేస్తే రిలేషన్షిప్ అనేది
బాగుంటుందని నా ఉద్దేశం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.